కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జి కాటేపల్లి వెంకటరామారెడ్డి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల సమస్యలపై పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు అభయహస్తం, వడ్డీ లేని రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు రావాల్సిన 6,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోజు రోజుకు నిరసనలు పెరుగుతాయని, రేపు బతుకమ్మ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వెంకటరామారెడ్డి తెలిపారు. అవసరమైతే నిరాహార దీక్ష సైతం ఆమె నిరాహార దీక్షకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. స్థాయిలో ఉన్న మహిళా సోదరు అందరూ కూడా ఇది గమనించి రాష్ట్ర స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా రోడ్డెక్కాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీరందరూ రావాలి తల్లి, రోడ్డెక్కితేనే మీకు వచ్చే 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అవుతాయి. ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలోనే కొట్లాడితే సుమారు 25,000 మంది రోడ్డెక్కితే ఆ రోజు ర్యాలీని చూసిన వాళ్ళందరూ నోరు తెల్లబెట్టి కూర్చున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రికి